హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేసవికాలం వచ్చేసింది కదా. ఈ వేసవికాలంలో మనం కూల్గా చల్లగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. శరీరానికి బాగా వేడి చేసిందంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కదా. అలాగే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఆయిల్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి. మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటే ఏంటంటే అది అరుగుదల సరిగ్గా లేకుండా సమ్మర్లో అన్ని విధాలుగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ముఖ్యంగా తీసుకునే ఆహారంలో వాటరు, ముఖ్యంగా వెజిటబుల్, ఫ్రూట్స్, జ్యూసులు, మనము సూపులు ఇట్లాంటివి వేసుకొని తీసుకోవడం వల్ల అందులో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా. అందుకని అది ఆరోగ్యానికి ముఖ్యంగా సమ్మర్ సీజన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని నేను ఈరోజు రాగి వెజ్ సూపు చేస్తున్నాను. చూడండి, ఇది పెద్ద స్పూను, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు తీసుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూను రాగి పిండి, కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. మనం ఈ రాగి పిండి ఉండలు లేకుండా తీసుకోవాలి. మీకు వీలైతే ముందే ఒక నైట్ నానబెట్టుకుని, రాత్రిపూట నానబెట్టుకుని ఉదయం చేసుకుంటే అందులో ఇంకా పోషకాలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. ఈ విధంగా వెంటనే చేసుకోవడం వల్ల పోషకాలు కొంచెం తక్కువగా అందుతాయి మన శరీరానికి. మనం నైట్ నానబెట్టుకోవడం వల్ల ఇది మంచిగా నానిపోయి ఇందులో ఉండే పోషక విలువలన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. నేను కొద్దిసేపు నానబెట్టుకుంటాను. నేను సన్నగా కట్ చేసుకున్నాను. క్యారెట్, బీన్స్, దొండకాయలండి ఇవి. ఇది క్యాబేజీ, సన్నటి క్యాబేజీ. ఒకటి మిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను. లాస్ట్కి ఇది ఉడికాక తీసేసుకోవచ్చు అని తీసుకునే వీలు ఉంటుందని. కొంతమంది అలాగే తినొచ్చు అనుకున్న వాళ్ళు సన్నగా కట్ చేసుకోండి. అలాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇది కరివేపాకు, ఒక టమాటా, కొత్తిమీర, చూడండి కార్న్ అండి ఇవి, వెల్లిపాయలు సన్నగా తరిగినవి, అల్లము, కొంచెం జీలకర్ర. దీన్ని మనము ఎలా పోపు వేసుకుందామో చూపెడతా. ముందుగా మనము ఒక కడాయి పెట్టేసి కొంచెం బటర్ కానీ ఒక 1 స్పూన్ నెయ్యి, ఆయిల్ మాత్రం వద్దండి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఇది కొంచెం దూరగా వేయించాలి. ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. ఒకవేళ మీకు నెయ్యి కానీ బటర్ కానీ వద్దు అనుకుంటే వెజిటబుల్స్ మొత్తం ఇందులో వేసేసి కొంచెం లైట్గా ఉప్పు వేస్తే చక్కగా వేడికి మెత్తగా ఉడికిపోతుంది. మనకు ఉడికిపోయినప్పుడు మనకు ఆయనతో కూడా కొంచెం మనకు బటర్ కానీ నెయ్యి కానీ కూడా లేకుండా ఉంటుంది. అప్పుడు ఇష్టాన్ని బట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు లేకుండా షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు అది లేకుండా కూడా ఉడికించుకోవచ్చు. నేను లైట్గా వేసాను. కార్న్ కూడా వేసేసుకుందాం. కొద్దిగా మగ్గేదాకా మూత పెట్టేసుకుందాం. చక్కగా మగ్గిపోయింది కదా. చూడండి, కూరగాయలు మొత్తం మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకుందాము. 2 గ్లాసుల నీళ్ళు వేడయ్యేదాకా మూత పెట్టేద్దాము. చూడండి, వాటర్లో వెజిటబుల్ మొత్తం చక్కగా ఉడికిపోతున్నాయి కదా. రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. మనము పిండి ఇందులో వేయగానే 2 నిమిషాలలోనే ఉడికిపోతుంది. ఉండలు కట్టకుండా మనం కలిపేసుకోవాలి. చూస్తుండగానే రెడీ అయిపోయింది. చూడండి, కొద్దిగా ఉడకగానే తీసేద్దాము. చూడండి, ఉడికిపోతుంది కదా. 2 నిమిషాలలోనే అయిపోయింది కదా. ఇక అంతే అండి. ఇందులో మీరు రకరకాలుగా అవి మసాలాలు, పౌడర్లు, ఫ్లేవర్ కోసమని వేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ వేయకండి. మనం న్యాచురల్గా హెల్తీగా తీసుకోవాలి కదా. మనం చేసుకునేదే ఆరోగ్యం కోసము కదా. అలాంటప్పుడు మనం ఇవన్నీ అవసరం లేదండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసేసుకోండి. అంత మించి ఏది వద్దండి. కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, ఇంకా టేస్ట్ కోసం అనుకుంటే ఇంకా కొంచెం పైన చల్లుకోండి. అంతేగాని వేరే ఏమీ వేయకండి. చూడండి, ఎంత రెడీ అయిపోయింది. మీరు ఉదయం టిఫిన్ బదులు ఈ విధంగా తీసుకుంటే ఎంత హెల్తీగా ఉంటుంది. చూడండి, ఇక ముఖ్యంగా ఇందులో ఐరన్, పోషక విలువలు చాలా బాగున్నాయి కదండి. ఇవి నేను చెప్పేది ఏముంది, మీకు అందరికీ తెలుసు. ఇంకా మీ దగ్గర ఇంకా కూరగాయలు ఇంకెక్కువగా ఉండి ఇంకా మనం ఇంకా చాలా కూరగాయలు ఇంట్లో మనకు ఉంటే మాత్రం ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు ఇందులో. తినని పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే తింటారు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ, ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. వెజిటబుల్ రాగి సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బౌల్లో వేసుకొని తాగేయడమే. మంచి కమ్మటి వాసన వస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.